రెడీ. బాంబింగ్ కాస్త పెద్దగా చుట్టూ. నా బరువు పెరిగితే దూరం విసరలేం, దగ్గర పడితే మనకే డేంజరు. క్రికెట్ బాల్ని ఈ బౌండరీ లైన్ నుంచి ఆ బౌండరీ లైన్ దాకా విసిరేవాడిని. ఏం పర్లేదు చుట్టూ. అట్నే అన్నా. వీడా తన్ని తరివేంట్రా. భయంలో ఎంత ముద్దొస్తున్నావో. ఊదమ్మా ఊదు. అలా కాదు, గట్టిగా ఊదా. సరిగ్గా వేడి తగిలితే ఏదైనా వంగుద్ది, ఇనుమైన మనిషి అయినా. హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సీమకే పరిమితమైన నాటు బాంబులు మొట్టమొదటిసారిగా సిటీలో పేలాయి. In the year 1991, September 13th encounter at Nizamabad district, 3 innocent youth were killed in broad daylight. 1992 August 12th, Nalgonda district, 2 men and 1 woman were shot dead. ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నీకు బాగా తెలుసు కదా, అందుకే నిన్ను ఇక్కడ కొట్టాను. నావి అనుకున్నవన్నీ నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నీ వంతు. అయ్యింది సస్పెండెడ్, డిస్మిస్ కాదు. 3 నెలలు మళ్ళీ వెనక్కి వస్తా. రావా? రానివ్వను. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా, హ్యూమన్ రైట్స్ నుంచి మైనారిటీ బోర్డు దాకా ప్రతి చోట ఓ కేసు వేస్తా. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోద్ది. ఈ రోజు నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయి, వేసే ప్రతి అడుగు, ఎక్కే ప్రతి మెట్టు నీ పతనానికే. మళ్ళీ నీ ఒంటి మీద కాకి వస్తే నేను చచ్చినంత ఒట్టు. ఏ బాత్ లిక్లేనా మేరా భాయ్. ఖుదాఫీజ్. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు పెళ్ళేంటి? నేను ఇంకా ఇంట్లో ఉండలేను. మొన్నటి వరకు పిన్నితోనే ప్రాబ్లం, ఇప్పుడు బాబాయ్ కూడా చేరాడు. చెప్పేది అర్థం చేసుకుని నిత్య, పరిస్థితులు మారిపోయాయి. ఇంతకు ముందులా కాదు. ఉంటానో చేస్తానో నాకే తెలీదు. చచ్చినా బ్రతికినా నీతోనే. రాజు ఆడపిల్ల నిన్ను నమ్ముకుని వచ్చింది. పెళ్లి చేసుకోవడం నీ బాధ్యత. ఆపదాం భారతదారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. నిత్య చాలా అందంగా ఉంది. నేను ఒక ఫోటో తీసుకోవచ్చా? చెప్పండి. ఇదిగో తీసుకో. వద్దండి. ప్రతిఫలం ఆశించకుండా పనిచేసేవాడు, ఫలం ఇవ్వకుండా పని చేయించుకునేవాడు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. నాకు నీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి. ఉంచు. ఆ డబ్బుతో మేము వీడియో క్యాసెట్ల బిజినెస్లోకి దిగాం.
అప్పట్లో కొత్త సినిమా క్యాసెట్ మార్కెట్లోకి రావాలంటే 3 నెలలు టైం పట్టేది. కానీ వారం రోజుల్లో వచ్చేలా మేము టెక్నిక్ కనుక్కున్నాం. దాన్నే ఇప్పుడు పైరసీ అంటున్నారు. అలా ఇంట్లో ఎవడు సినిమా చూసినా మాకు 5 రూపాయలు వచ్చి పడేవి. నా కంపెనీ కొన్ని కంట్రీస్లో బ్లాక్ లిస్ట్లో ఉంది, కాబట్టి నీ పేరు మీద కంపెనీ ఓపెన్ చేయి. ఆ తర్వాత హవాలా, ఫైనాన్స్, సెటిల్మెంట్, రికవరీ ఇలా చాలా దందాల్లో దిగాం. అయం ముహూర్తస్సు ముహూర్తస్సు. ఎప్పటికప్పుడు మా శత్రువుల వ్యాపారాల్ని, మనుషుల్ని టార్గెట్ చేశాం. నువ్వేంద్రాయిడా? ఆ అమ్మాయిని వదిలేండి. ఏ వదలకపోతే ఏం చేస్తావు బే? ఆ? ఏం చేస్తావు? సుబ్బారెడ్డి ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చి. కొద్ది కాలంలోనే రైల్వే రాజ్ అని పేరు సిటీ మొత్తం మారుమోగిపోయింది. నేను వ్యాపారంలో దిగాలనుకుంటున్నాను, కానీ పెట్టుబడి పూర్తిగా లేదు. మీరు కలుస్తానంటే ఏ వ్యాపారం? రియల్ ఎస్టేట్. నీ వెంచర్ ఎక్కడ? కూకట్పల్లి. కూకట్పల్లి? ఎక్కడ కూకట్పల్లి? అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, మధ్యలో అడవి, ఎక్కడో కూకట్పల్లి. అసలు కూకట్పల్లి మనుషులు ఉంటారా? మనుషులు ఉంటారా కూకట్పల్లిలో? సేటు చూస్తూ ఉండు, ఏదో రోజు కూకట్పల్లిలో గజం 10,000 అమ్ముతా. నీకు నాకు బెటరా? కూకట్పల్లిలో గజం 10,000 అమ్మితే నేను నీకు 10,000 ఇస్తా. రియల్ ఎస్టేట్ అంట, రియల్ ఎస్టేట్. అలా రాజు కూకట్పల్లిలో మొట్టమొదటి ప్రైవేట్ వెంచర్ వేశాడు. సిటీ చుట్టుపక్కల 100 ఎకరాలు కొన్నాడు. నా పేరు సలీం. యూజువల్గా మనందరం పాత మెషినరీ కొన్ని క్రష్ చేసి అమ్మేస్తుంటాం. నేను 2 మెషిన్స్ కొన్నాను, నాసిక్లోని ఇండియన్ గవర్నమెంట్ హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి. కానీ నేను వాటిని క్రష్ చేయలేదు, జాగ్రత్తగా రిపేర్ చేశాను. ప్రింట్ చేస్తే ఇవి వచ్చాయి, హై క్వాలిటీ స్టాంప్ పేపర్స్. సేమ్ మెషిన్, సేమ్ పేపర్స్ వాడడం వల్ల ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కనిపెట్టడం చాలా కష్టం. మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సెట్ చేసుకున్నాను. ఏపీలో మాత్రం మీరే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విషయం ఆల్రెడీ అశోక్ రెడ్డితో మాట్లాడాను. మీకు ఓకే అయితే తనకి ఓకే అన్నాడు. గవర్నమెంట్తో వ్యవహారం చాలా రిస్క్. అసలు మనం ఎందుకు చేయాలి? ఒకే బాల్కి 6 రన్స్ కొట్టే ఆఫర్ ఎందుకు చేయకూడదు?